ద్వారా మనకు పర్మిషన్ వచ్చింది కాబట్టి ఈరోజు సభ సక్సెస్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంతమంది ఇక్కడికి యువత రావచ్చు, అంచనా ఎట్లా ఉంది? ఈ అంచనా ఒక 1000-2000 దాకా అనుకుంటున్నాం మనం. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఈ సదస్సుకు సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో భాగంగా అనేక మంది విద్యార్థులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. అసలు విద్యార్థులు ఏమంటున్నారు, నిరుద్యోగులు ఏమంటున్నారు? గతంలో 3 సంవత్సరాల కిందట ఇదే ప్లేస్, ఇదే సరూర్నర్ ఇండోర్ స్టేడియం లోపల ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ అనే పెద్ద మీటింగ్ పెట్టి నిరుద్యోగులను మరియు విద్యార్థులను మోసం చేసిండ్రు. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు గెలిపిస్తే అని చెప్పి నమ్మించి నిరుద్యోగులను ప్లస్ విద్యార్థులను మోసం చేసిండ్రు. కాబట్టి అదే 30 నెలల తర్వాత ఇదే గ్రౌండ్లో ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇదే గ్రౌండ్ నుంచి విద్యార్థులను మోసం చేసిండ్రు. ఇదే గ్రౌండ్ నుంచి మేము ఈరోజు అదే నిరుద్యోగులకు విద్యార్థులకు వారు చేసిన మోసాన్ని తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాకుండా ఈరోజు విద్యార్థి నాయకులను ప్లస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ పెట్టి ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేసిండ్రు. డిగ్రీ కాలేజీలలో, కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలలో, కొన్ని పీజీ కాలేజీలలో. అంటే విద్యార్థులు ఎవరు ఈ డిక్లరేషన్ మీటింగ్, కేటీఆర్ గారి మీటింగ్కి రావద్దనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఫెయిల్ చేయాలని చెప్పేసి మార్నింగ్ 5 o'clock నుంచి ఎమ్మెల్యేలను, కార్పొరేటర్ల ఇంటి ద్వారా, మాజీ మంత్రుల ఇంటి ద్వారా, ఎమ్మెల్సీ ఇంటి ద్వారా ఇండ్లకెళ్ళి బయటికి రాకుండా ఇప్పటి వరకు ఎవరిని హౌస్ అరెస్ట్ చేశారో వచ్చే వారిని కూడా ఎక్కడెక్కడ అడ్డుకున్నారు. అందరి ఇంటి దగ్గర ఈరోజు పోలీసులు భారీ బందోబస్తు తోటి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. మేము తప్పించుకొని ఈ సభా ప్రాంగణానికి మా విద్యార్థులను తీసుకొని, కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఈ విద్యార్థులకు తెలియజేయడమే ఈరోజు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే గతంలో కూడా అటు రాహుల్ గాంధీ అశోక్ నగర్లో కావచ్చు, ఇటు ప్రియాంక గాంధీ సరూర్ నగర్లో కావచ్చు, ఇటు ఈ స్టేడియంలో ప్రియాంక గాంధీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారని మీరు చెప్తున్నారు. గతంలో కూడా అశోక్ నగర్లో వచ్చి రాహుల్ గాంధీ అక్కడ కూడా మేమున్నాం, యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యువతకు పెద్ద ఎత్తున మేలు చేస్తాము, ఉద్యోగాలు ఇస్తామనే సంకేతాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇవాళ మాత్రం గత ప్రభుత్వం ఈ ఉద్యోగాల దాని ప్రకారమే ఈ ప్రభుత్వం ఆ నియామక పత్రాలని ఇచ్చిందని మీరు అంటున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాల యొక్క నియామక పత్రాలను మాత్రమే వాళ్ళు ఇచ్చిండ్రు. కొత్త ఉద్యోగాలు ఒక్కటి కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత 9 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండ్రో, లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ మూమెంట్లో ఏవైతే నియామక పత్రాలు ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఇవ్వలేకపోయినారు. అవే నియామక పత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేడియం పరిసర ప్రాంతాలను కూడా విద్యార్థి